పంట ఎట్లుందో ఒడ్లు కూడా మేము అల్కుడు చేసినప్పుడు కూడా అట్లనే ఉంది. పండు లేదు, ఒక కర్ర కూడా ఒరగలే. ఏడ కూడా కొంచెం కూడా ఇప్పుడు 4 ఎకరాలు పెట్టినా 4 ఎకరాలు అట్టే ఉంది. నమస్తే అండి, ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే గ్రామం వచ్చేసి బస్వాపూర్, మండలం వచ్చేసి జయదేవ్పూర్, జిల్లా సిద్దిపేట జిల్లాలో ఉన్నాము. చూసుకోవచ్చు, మొన్న కూసినటువంటి 2 రోజుల వర్షాలకి చూసుకున్నట్లయితే ఏడ కూడా కొంచెం కూడా వరి అనేది డ్యామేజ్ కాలేదు. మొత్తం ఎట్లా నిలబడ్డదో వరి అట్లనే నిలబడింది. అసలు ఏం సీడ్ యూజ్ చేశారో మనం అడుగుదాము. ఒక వివరాలు మనం రైతన్న గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రం రైతన్న గారు నమస్తే. నమస్తే. మీ పేరండి? కొంతంకిష్టే. ఎప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? ఇది వరి ఒకటేనా, ఇంకా వేరే ఏమైనా సాగు చేస్తున్నారు? చేస్తా, పత్తి చేస్తా, కూరగాయలు చేస్తా. పశువులు ఇట్లా ఉన్నాయా మీకు? బళ్ళు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే వరి మీకు ఎన్ని ఎకరాలు మామూలుగా? ఇది మామూలుగా 4 ఎకరాలు వేసినది. 4 ఎకరాలు వేసిరా? వేరే ఏమన్నా సీడ్ వేసారా? ఇదేనా? ఇదే వేసిన. ఇదే వేసిరా? సింటే వేసినా కానీ పక్కకి వేసిన. మొత్తం ఇది దొడ్డు రకం. దొడ్డు రకం. ఫస్ట్ టైం సాగు చేస్తున్నా అని చెప్తున్నారు కదా, అంతకుముందుకు వేరే ఏమైనా యూజ్ వరి ఏం సాగు చేశారు? వేరే అన్ని వేసినాం కానీ అవి బాగా రాలేదు. మళ్ళీ ఈ సీడు 10 లక్షల్లో పోయినాం. 10 లక్షల పోతే మేము మందులకు పోతాం. అందులోకి అంటే మీ ఫర్టిలైజర్ షాప్ ఊర్లో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్ ఉన్నది, అందులోకి పోతాం అన్నట్టు. ఎప్పటికి పోతే ఒడ్లు కావాలని పోయినా, పోతే ఇవి తీసుకోకిస్తే మంచిగా ఉంటాయి, వేసుకో, ఇది మంచిగా వస్తుంది అని చెప్పిండు. తీసుకున్నా. కోత దశకు ఉన్నట్లుగా ఎన్ని నెలలు అవుతుంది? ఒక 3 నెలలు అవుతుందా, 4 నెలలు అవుతుందా? 4 నెలలు అయిపోతుంది. 4 నెలలు అయిపోతుందా? ఓకే అండి, మనం స్టార్టింగ్ నుంచి వద్దాము. సరే, మీకు వాళ్ళు సజెషన్ చేశారు, మీరు వాడారు. మీకు దీని గురించి అంత ముందుకు ఏమైనా తెలుసా? కొంత తుఫాన్ చేయబట్టి కొన్ని చోట్ల రైతు చాలా మంది ఆగమయ్యారు. మొత్తం భూమికి ఇట్లా పరదలాగా పండుకొని కొన్ని చోట్ల మొత్తం మొలకలు వచ్చినాయి కదా, ఆ పరిస్థితి ఇప్పుడు ఏమైనా మీరు ఫేస్ చేశారు? లేదు, ఇప్పుడు మాకు అది పండు లేదు, ఒక కర్ర కూడా ఒరగలే. ఏడ కూడా కొంచెం కూడా పరదలాగా. ఇప్పుడు 4 ఎకరాలు పెట్టినా 4 ఎకరాలు అట్టే ఉంది. 4 ఎకరాలు అట్నే ఉంది. సీడ్ వరి దేవర రీసెర్చ్ వెరైటీ వరిని సాగు చేస్తున్నారు, దొడ్డు రకము. సరే, ఇంకా తన యొక్క అనుభవాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో పెద్దనా, మెయిన్గా వచ్చేసి ఇప్పుడున్న విషయం ఏంటంటే, రైతుకు ఇప్పుడున్నటువంటి కాలంలో పెట్టుబడి ఖర్చులు అనేది చాలా అధికంగానే అవుతున్నాయి. అంటే కొంచెం అనేది దిగుబడి కూడా కొంచెం ఆ మోతాదులు వస్తాయి. రైతుకి ఏమైనా గిట్టుబాటు అయితే చేసినందుకు ఏమైనా ఫలితం ఉంటాయి కదా. సరే, మీరు తెచ్చి సాగు చేస్తున్నారుగా, మీ యొక్క మనస్ఫూర్తిగా మీ అనుభవం ఏంది ఈ రోజుకి? ఇప్పటికైతే పోయిన పంటకి ఈ పంటకైతే మంచిగా ఉన్నది. దిగుబడి మంచిగా ఉంది. ఇంకెన్ని రోజులు అయితే కోసారు ఈ వరి? ఏ వారం అయితే కోసేదేనా? వారం అయితే కోసేదేనా? ఏమన్నా చెప్పారా ఈ ఫర్టిలైజర్ షాప్ మీకు ఇచ్చిన సీడ్ వాళ్ళు? గిన్ని క్వింటాల్ దిగుబడి వస్తాయా? మంచిగా చెప్పలే, నాకు ఏం చెప్పలే, బాగుంటది అని చెప్పిండు. అంతే, తీసుకొచ్చేసిన నేను. మంచిగానే ఉంది. ఇప్పుడు వడ్లు వచ్చి 2-3 రోజులు ఎండబెట్టి మళ్ళీ నాడు ఎండబెట్టినాము, వేసినాం. సాయంత్రం వేసిరు, మండగట్టిన తర్వాత ఒక అలుగుడు వేసిరు, చేసినాం. అలా ఇప్పుడు మన తాలు % ఇవన్నీ పోతాయి. నారు ఎట్లా వచ్చింది? మంచిగా వచ్చింది. మంచిగా ఉంది. నారు మంచిగా ఉంది. కల్తీ ఏం లేదు. ఒడ్లు ఎట్లా గట్టి ఉన్నాయా? గట్టిగానే ఉన్నాయి. చూసుకోవచ్చు, రైతు యొక్క పంట మీద కూడా ఒడ్లు చూసుకుంటే కూడా కట్టుకోమంటున్నాయి, కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఈ పంట ఎట్లుందో ఒడ్లు కూడా మేము అల్కుడు చేసినప్పుడు కూడా అట్లనే ఉంది. బాగుంది. మీతో పాటు ఎవరైనా ఊర్లో సాగు చేస్తున్నారా? ఇప్పుడైతే నేనే. మీ ఊర్లో మీరే ఫస్ట్ నేనే చేస్తున్నా. ఇప్పుడు ఎవరి మీద మనం ఏంటి చెప్తాను, నేను అదే చేస్తున్నా. ఎవరన్నా రైతులు వచ్చి చూసిరా మీ వరి ఇట్లా మంచిగా ఉందనేమన్నా? మంచిగానే ఉంది అనుకుంటు. రోడ్ పంటేనా, ఊరు పక్క పంటేనా. ఓకే అండి, ఇప్పుడు నారు వచ్చిన తర్వాత మరి నాటు ఎన్ని రోజులకి వేసారు? నాటు నెల 10 రోజులకి వేసిన నేను. నెల 10 అంటే లేట్ అయింది. ఇక మెయిన్ థింగ్ వచ్చేదంటే, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మనం బాగా ఫేస్ చేసేది ఈ రోగాలు. ఇట్లా నాటేసిన లేదా ఆ పురుగు వచ్చి దాడి చేస్తుంది, ఇది వచ్చి దాడి చేస్తుంది, ఆగం చేస్తాయి కదా. మీరు నాటేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమన్నా రోగాలను ఫేస్ చేశారా? ఇలాంటి సమస్యలు? రోగానికి నేను ఇంతవరకు కొట్టలేదు. నేను పంట చేనులో చెప్తున్నా కానీ ఇంతవరకు కొట్టలే. కాకపోతే ఈనాక ఒక పారి నల్లి పురుగు కొట్టేసిన. నల్లి పురుగుకి స్ప్రే చేసిన మందు. అంతా మిగిలి నేను ఏ స్ప్రే చేయలే. యూరియా దుక్కి మందు యూజ్ చేసిన. అవి చేసేదేనా చేసినవి. తర్వాత ఇక ఏమి మందులు ఏమేలే మినిమంగానే పండించిన. మినిమంగానే మంచిగానే ఉంది. పిలకలు ఎక్కువ వస్తాయి, కంకులు ఎక్కువ వస్తాయి అని ఆశ. మరి మీ దగ్గర ఎట్లుంది? మరి ఇక్కడ మీడియం ఉంది. అంటే మనం మీరు ఆశించినంత పెద్దగా లేదంటున్నారా? పెద్దగా బాగా అన్నట్టు లేదు, మరి చిన్నగా లేదు. మామూలుగా ఈ వరి చూసుకున్నట్టయితే అక్కడక్కడ ఈ తాలు పోవడం జరుగుతుంది. లేదు. అక్కడ ఏమైనా జరిగినా? లేదు. మంచిగానే ఉంది. మంచిగా. ఇంత ముందుకు మీరు మిల్లులు అమ్మేదా, ఐకేబీ సెంటర్లు అమ్మేదా? ఐకేబీ సెంటర్లు. ఇంకా మీరు ఓపెన్ చేశారా ఊర్లో? చేయలే, ఇప్పుడు చేయలే. ఇంకా కోతలు కోయలే కదా. కోతలు కోయలే. ఇంత ముందుకు ఎంత దిగుబడి తీసేది మీరు? మామూలుగా పోయినసారి కూడా 3 లక్షల పవర్లు వెళ్ళినాయి. ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఇది దొడ్డుది లెక్కేసుకో. ఇప్పుడు ఇది మాత్రం 4 ఎకరాలు పెట్టారు. మరి ఇప్పుడు ఎంత వస్తాయని ఆశిస్తాను? ఇంకా కొయ్యలేదు కోత అయితే.
ఎంత వస్తాను అనుకుంటారు మామూలుగా? 30-38 దాకా వచ్చేటట్టు ఉంది ఇది. సో చూసుకోవచ్చు మామూలుగా రైతన్న మాత్రం అట్లా ఒక 30 పైన ఆశిస్తూ 30-35 దాకా వస్తాయి అనుకుంటున్నా. సో ఏడా డ్యామేజ్ కాలేదు కాబట్టి కొంచెం ఎక్కువనే వస్తాయని ఆశిస్తున్నాను చెప్తున్నారు. ఇంకా పోయలేదు కదా, ఆ కోత విషయం అయితే మనం వస్తేనే ఇంకా పూర్తిగా చెప్పగలమని చెప్తున్నారు. అది చెప్పలేం కదా మరి, అది చెప్పలేము. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే రైతుకు ఆదాయం ఎక్కడ వస్తా అంటే పెట్టిన ఖర్చులు తీసేసినప్పుడే ఆదాయం అనేది అవుపిస్తుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే మామూలుగా ఎంత ఖర్చు వచ్చింది? ఇప్పుడు 4 ఎకరాలు సాగు చేశారు కదా, ఎంత వరకు ఖర్చు వచ్చింది అందాదా? 4 ఎకరాలకైనా 25,000 వచ్చినాయి, ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు ₹1,00,000 వరకు వచ్చిందా? సో చూసుకోవచ్చు పంట మొత్తం తరలిస్తేనే మనకు ఎంత ఆదాయం వచ్చిందని మాత్రమే మనకు తెలుస్తుందని చెప్తున్నారు. సో ఐకేపీ సెంటర్ తీసుకుపోయి అవి ఎండ పోసి మళ్ళీ మ్యాచ్లు వచ్చి అమ్మినప్పుడు మాత్రమే ఎన్ని క్వింటాలు అయినప్పుడు తెలుస్తుంది. లాస్ట్ టైం మాత్రం ఒక 3 లక్షల వరకు వచ్చింది, ఇప్పుడు కొంచెం ఎక్కువనే వస్తుందనే ఒక నేను ఆశించడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ కంకి విషయానికి వస్తే ఈ వడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు ఉన్నటువంటి అనుభవంలో ఎట్లా గట్టిగా ఉందా లేకపోతే ఏమైనా మంచిగా బరువు ఉందా? గట్టిగా ఉన్నాయి వడ్లు అయితే, గట్టిగా ఉన్నాయి. ఇక బరువు అంటే ఇప్పుడు మనం జోకలే కదా. అవును, ఇప్పుడు అయితే మా గొల అయితే గట్టిగా ఉంది. గొల అయితే గట్టిగా ఉంది, తాళలేదు. ఇంకా ఏమన్నా రోగాలు అనేది ఎదుర్కొన్నారా? రోగం లేదు, ఇక ఒకటే పరి మందు స్ప్రే చేసిన ఈయనప్పుడే. నేను రోగాన్ని కొట్టలే దాన్ని కొట్టలే అంతే. సో ఇదైతే పంట పరిస్థితి అని చెప్తున్నారు. ఇప్పుడు అయితే బాగుందని చెప్తున్నారు. కాకుండా ఈ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం దేవుడు అనేది కనుకరిస్తే జర మేము పంట కోసుకోవడానికి పొలం మారిన తర్వాత పంట కోసుకొని ఐకేపీ సెంటర్కి తరలిస్తామని చెప్తున్నారు. చూసుకోవచ్చు. సో సుభిషి సీడ్ వారి దేవరా వెరైటీ ఇది వానాకాలం కానీ యాసం కానీ సాగు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 35 నుంచి ఒక 40 క్వింటాల వరకు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక కాలాన్ని బట్టి మనం ఏం చెప్పలేము. రైతు యొక్క సాగు చేసే విధానం పైన కూడా పెట్టుబడి కూడా పెట్టాలని రైతు కూడా చెప్తున్నారు ఇక్కడ. సో చూసుకున్నట్లయితే ఇక మామూలుగా ఇది పంటకాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు. ఇక కాలంతో పాటు వచ్చే వ్యాధులను తట్టుకుంటూ ముందుకెళ్తూ కొంచెం పెట్టుబడి పెడుతూ దాని తగ్గట్టు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇలాంటి ఫీల్డ్ లో కొంచెం అధిక దిగుబడి సాధించవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు రైతు అయితే తన యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. బ్రదర్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రీకర్ రెడ్డి. శ్రీకర్ రెడ్డి. మీది ఇక్కడేనా? ఇక్కడ. మీరేం చేస్తుంటారు మామూలుగా? నేను స్టడీ చేస్తున్నా, ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి అనేసి బాయ్ దగ్గర ఉంటున్నా. ఏం చదువుతున్నారు? బి ఫార్మసీ. మీరు ఇక్కడ వ్యవసాయ పంట పొలాన్ని చూసారా? చూసాం. ఇప్పుడు ఈ రైతు యొక్క వ్యవసాయ క్షేత్రం ఏ విధంగా ఉంది? బాగుంది. ఏమైతాడు ఆ రైతు మీకు? ఏమైందంటే ఇక మన ల్యాండ్ చేస్తుండే, ఇక మనది కౌలు చేస్తున్నారు. మనది పక్కన, ఇది కాదు పక్కన. అక్కడ పక్కన మీ ల్యాండ్ కౌలు చేస్తారు, మీరు ఇటు వచ్చారా? ఎట్లుంది అక్కడ ఉన్నటువంటి పొలానికి ఇక్కడ ఉన్నటువంటి పొలానికి తేడా ఎట్లుంది? నాకు తెలిసినంత వరకు అయితే నేను ఆయన చూసే వ్యవసాయం చేసి చూసినప్పటి నుంచి అయితే ఇదే మంచిగా వచ్చింది ఇప్పటి వరకు అయితే చేసినప్పటి నుంచి. మీరు ఎప్పుడైనా వడ్లు ఇట్లా కొరికి చూసారా? ఎట్లున్నాయి? గట్టిగా ఉన్నాయి కానీ రాళ్ళతలు మంచిగా ఉన్నాయి. రైతు క్షేత్రంలో మీరు చూస్తున్నారు, ఏమన్నా కింద పడ్డదా? పర్లేదు. వడ్లు ఏమన్నా రాలినాయా? పర్లేదు. దీని పక్కన పడ్డది కానీ ఇదైతే వాళ్ళలేదు. దీని పక్కన ఉన్న పొలం పడ్డది కానీ ఇదైతే వాళ్ళలేదు. సో చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ తుఫాను కారణానికి మాత్రం కింద అడ్డమురిగిన పరిస్థితి అయితే ఫేస్ చేయాలని చెప్తున్నారు. వడ్లు ఏమన్నా రాలినాయా అని చెప్తే అది కూడా ఏం రాలే అని చెప్తున్నారు. కాకుండా పిలకల శాతానికి వస్తే కొంచెం తక్కువ వచ్చిన విషయాన్ని చెప్తున్నారు. దిగుబడి కూడా కొంచెం ఎక్కువనే వస్తాయని ఆశిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కొంచెం నాటు అనేది కొంచెం లేట్ చేసుకోవడం వల్ల అది కొంచెం కారణమే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా రోగాల విషయానికి వస్తే పెద్దగా ఎలాంటి నలిపురుగు ఒకటి వస్తే మాత్రమే స్ప్రే చేసుకున్నాము, వేరే ఏం స్ప్రే చేసుకోలేని చెప్తున్నారు. ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితికి అయితే ఇది అని చెప్తున్నారు. రేపు కాలం ఎట్లుంటుందో మనం చెప్పలేము. ఒక వారం వాగితే దీన్ని కోసి ఐకేపీ సెంటర్లో వేసిన తర్వాత ఇంకా ఏ విధమైన దిగుబడి వస్తుందో అప్పుడు కొంచెం లాభం అయితే వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ సాగు చేద్దాం అనుకుంటున్నారు? వేస్తాం మళ్ళా, ఇదే సీడ్ వేస్తాం మళ్ళా. ఎన్ని బ్యాగులు తెచ్చుకున్నారు ఈ 4 ఎకరాలకు? క్వింటాల్ తెచ్చిన నేను. క్వింటాల్ తెచ్చిన, ఎక్కువ తక్కువ ఉండాననే నారు. ఏమన్నా మిగిలిందా? మరి మిగిలింది తీసుకుపోయారు వేరేటోళ్ళకి అమ్మేసిరా? నారు కూడా ఇప్పుడు మనం కొన్ని ఫేస్ చేస్తాం సమస్యలు. ఈ ఎర్రగా అయితే నారు అలికిన తర్వాత ఎర్రగా అయితే కొన్ని ఎండ్రీలు గోలు ఇస్తారు, కొందరు అడుగు మంది వేస్తారు. మీరు ఏమన్నా వేసారా? వేసిన, నేను కూడా మీద స్ప్రే చేసిరా? మరి కవర్ అయిందా? అయింది, పచ్చగా అయింది. తర్వాత ఇప్పుడు నారు కొంచెం మంచిగా ఉంటేనే తర్వాత కూడా ఏ రోగం రాదని కొంతమంది రైతులు చెప్తారు కదా. మరి నాటు వేసిన తర్వాత ఏమైనా రోగం అయితే ఇక రాలే. నేను ఆ ఎర్రగా అయితేనే మందు ఇచ్చిండు, అదే వరలక్ష్మిలా తెచ్చి కొడితే స్ప్రే చేస్తే పచ్చగా అయింది. పురుగు కూడా రాలే నారుకు. సో ఇప్పుడైతే మంచిగా ఉంది. సో చూసుకోవచ్చు. రైతు అయితే తన యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పడం జరిగిందండి. సో మీకు ఏమైనా వివరాలు కావాలన్నా, పంట గురించి పూర్తి వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటాయి. నారు కూడా నువ్వు ఇంత కల్తీ లేదు, పక్క
సో మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే రైతు యొక్క వ్యవసాయ క్షేత్రం కూడా విజిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. సో దాదాపు ఇంకొక వారం రోజుల వరకు కోత సమయం ఉందని చెప్తున్నారు. సో మీకైనా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి. థ్యాంక్ యూ.